హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఏంటిదంటే మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్. ఓకేనా, లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మూవీ అప్డేట్ విషయానికి వస్తే రఘువరన్ బీటెక్ మనకైతే రిలీజ్ అయితే చేయబోతుంది అనమాట. మన తెలుగు స్టేట్లో జనవరి 4th 2025 అయితే మనకైతే రిలీజ్ అయితే చేయబోతుంది అనమాట రఘువరన్ బీటెక్ మూవీ. సెకండ్ అప్డేట్ విషయానికి వస్తే మనకైతే చిరంజీవి గారి అప్కమింగ్ మూవీస్ అయితే మనకైతే నెక్స్ట్ లెవెల్ కాంబో అయితే ఉందన్నమాట. శ్రీకాంత్ ఓదెల గారి డైరెక్టర్ అనమాట. నిన్నైతే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. నాని గారు ప్రొడ్యూసర్ అనమాట. నెక్స్ట్ లెవెల్ కాంబో అని చెప్పుకోవాలి. పోస్టర్ కూడా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. నేనైతే ఈగల్గా అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. మరి మీరు వెయిట్ చేస్తున్నారు లేదా కింద అయితే కామెంట్ చేయాలి. ఓకేనా, థర్డ్ మూవీ అప్డేట్ విషయానికి వస్తే సిద్ధార్థ్ గారి మెస్యూ మూవీ మనకైతే పోస్ట్ పోన్ అయింది. అందరికీ తెలిసింది. మనకైతే కొత్త డేట్ అయితే వచ్చేసింది అనమాట. డిసెంబర్ 30th మనకైతే థియేటర్లకు అయితే రాబోతుంది అనమాట. మళ్ళీ చెప్తున్నా, డిసెంబర్ 13th అయితే మనకైతే రాబోతుంది సిద్ధార్థ్ గారి మెస్యూ మూవీ అనమాట. తెలుగు తమిళ లాంగ్వేజ్ లో అయితే రిలీజ్ అయితే చేయబోతున్నా డిసెంబర్ 13th. బాలకృష్ణ గారి దాక్కో మహారాజ్ అయితే మనకైతే యాక్షన్ ఎపిసోడ్ అయితే చేసేసారనమాట. కంప్లీట్ కూడా అయిపోయింది. అలాగే మనకైతే షూటింగ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. తొందరగా మనకైతే షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకైతే జనవరి 12th అయితే రిలీజ్ అయితే చేయబోతాం అనమాట. దాక్కో మహారాజ్, బాలకృష్ణ గారి న్యూ ఫిలిం. జాట్ మూవీ మనకైతే మైత్రి మూవీ మేకర్స్ అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అయితే ఇద్దరు కలిపి మనకైతే తీస్తున్న మూవీ జాట్ మూవీ అనమాట. రేపు అయితే మనకైతే స్క్రీన్స్ అయితే యాడ్ అయితే చేయబోతాం అనమాట. టీజర్ అన్నమాట యాడ్ అయితే చేయబోతాం అనమాట. పుష్ప థియేటర్లో అయితే మనకైతే యాడ్ అయితే చేయబోతాం అనమాట. టీజర్ అన్నమాట. జాట్ మూవీ రేపైతే అప్డేట్ అయితే రాబోతుంది. చూడాలి మరి ఎలా ఉండబోతుంది టీజర్ అయితే. పుష్ప పార్ట్ 2 అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ అయితే మనకైతే 125 దాకా మనకైతే క్రోర్స్ అయితే వచ్చేసింది అనమాట. అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ అయితే గ్రాస్ అయితే వచ్చేసింది అనమాట. 125 కోట్ల దాకా అయితే వచ్చేసింది. మనకైతే ఫస్ట్ డే అయితే చాలా పెద్ద నెంబర్ అయితే చూడబోతుంది అనమాట. అడ్వాన్స్ బుకింగ్ సేల్ తోటే మనకైతే ర్యాంపేజ్ చూపెడుతుంది అనమాట బుకింగ్స్ అయితే. పుష్ప పార్ట్ 2 మరి ఇది డార్లింగ్స్ మరి మూవీ అప్డేట్స్ అనమాట. మరి మీకు ఎలా అనిపించింది, నచ్చిందని నచ్చలేదా కింద అయితే కామెంట్ చేయండి డార్లింగ్స్. నచ్చితే మాత్రం లైక్ కొట్టి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. ఓకేనా, రేపైతే మూవీ రివ్యూ అయితే రాబోతుందన్నమాట పుష్ప పార్ట్ 2ది. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్ కంపల్సరీ. ఓకేనా, మళ్ళీ వేరే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.